అన్విక, ఆద్యారెడ్డి, హరిప్రియ, సిరిచందన, రుత్విక. మొట్టమొదటగా ఈ చిన్న బిడ్డలను కన్నటువంటి తల్లిదండ్రులను అభినందించాలి. ఎందుకంటే ఇంత చిన్న వయస్సులోనే వారికి ఒక కళ నేర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో వారిని నటరాజ కళాక్షేత్రానికి పంపించారు. నిజంగా ఇది మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన కళలను మనం కాపాడుకునేటటువంటి ఒక అద్భుతమైన ఆలోచన. ఇలాగే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు ఒక కళను నేర్పిస్తే జీవితంలో వారు ఎన్ని కష్టాలు వచ్చినా వారు నేర్చుకున్నటువంటి కళ వారిని ఆ కష్టాల బారిన పడకుండా, ఆ దుఃఖం వారికి తెలియకుండా నిలువరింపజేస్తుంది. అటువంటి మనోస్థైర్యాన్ని ఇచ్చేది కళ. అటువంటి కళకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. లింగాష్టకం, శంకరాభరణ రాగం, ఆదితాళం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణి భూషితలింగం ఫణిపరివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి
శివేన సహ మోదతే. బహుశా ఈ చిన్నారుల నాట్యం చూసి నాట్యానికి ఆది గురువైన ఆ పరమశివుడు కూడా పరవశించి ఉంటాడు. నిజంగా నాట్యం అనేది మనస్సుకు ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో ఈ చిన్నారులు చేస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం